పురుషులు ప్రతి స్థలమందు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పురుషుడు ఏ స్థలంలో ప్రార్థన చేయటానికైనా సిగ్గుపడని వాడిగా ఉండాలి. ప్రతి స్థలమందు బ్రదర్ చర్చిలో ప్రార్థన చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ హాల్లో మెయిన్ రోడ్డు మీద బ్రదర్ ఒక చిన్న ప్రార్థన చేయండి అని అన్నాం అనుకోండి, కొంతమంది ఏమంటారు తెలుసా, నేను కాదన్నా సిస్టర్ బాగా ప్రార్థన చేస్తుందన్నా అంటే ఇప్పుడు అక్కడికి సిస్టర్ గారిని తీసుకురావాలా? ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనా పరుడుగా ఉంటాడో మీరు వినండి, ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. అట్లాగని స్త్రీకి ప్రార్థన అవసరం లేదని కాదు. సహజంగా స్వభావ సిద్ధంగా 90% స్త్రీలకు ప్రార్థన మనసు తెలియకుండా గుండెల్లో దేవుడంటే ఒక పిచ్చి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ లేని యజబేలు కొంతమంది ఉంటారు, అది వేరే సంగతి. ఒక స్త్రీ భక్తి పరురాలిగా బ్రతికిన దానికంటే, ప్రార్థనా పరురాలిగా బ్రతికిన దానికంటే పురుషుడు ఇంటిలో మోకరించి 2 చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉంటే అది దేవుడైన యెహోవాకు ఇంపైన నైవేద్యంగా కనపడుతుంది.